బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చి హత్య చేశాడు మహేష్. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలో పెళ్లి జరిగిందని, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు మహేష్. హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చి హత్య చేశాడు మహేష్. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలో పెళ్లి జరిగిందని, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు మహేష్. హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. ఇక హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు మహేష్ అనే వ్యక్తి మహిళను ఇంత దారుణంగా హత్య చేయడానికి రీజన్ ఏంటి? ప్రజెంట్ అయితే ఆ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? అయితే వనస్థలిపురం ప్రాంతంలోనే సంచలనం సృష్టించినటువంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గ్రీన్ సిటీ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయినటువంటి సునీతను ఆమె మాజీ భర్త మహేష్ క్రూరంగా హత్య చేసినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఘటన ప్రకారంగా చూస్తుంటే కనుక పోలీసులు స్థానికులు తెలుపుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం సునీత మహేష్ లకు గతంలో వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వ్యక్తిగత విభేదాలు, కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు విడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల సునీత అధికారికంగా ఆ మహేష్ నుంచి విడాకులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం ఆమె రెండో వివాహం కూడా చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివాసం ఉంటున్నట్టుగా కూడా అక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ స్వతంత్రంగా జీవనం సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామాలపైన మనసులో ఆ ద్వేషం పెట్టుకున్నటువంటి మహేష్ ముందస్తు ప్రణాళికతో సునీత ఇంటికి వచ్చినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 కత్తులు మరియు పెట్రోల్ డబ్బాతో అపార్ట్మెంట్ లోకి ప్రవేశించినటువంటి మహేష్ సునీతతో వాగ్వాదానికి దిగినటువంటి తర్వాత దాడికి పాల్పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే కత్తులతో దారుణంగా పొడిచి ఆమెను హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే స్థానికులు కూడా ఈ యొక్క ఘటన తర్వాత దాడి అనంతరం అపార్ట్మెంట్ నుంచి హంగామా సృష్టించినటువంటి మహేష్ ఎవరైనా దగ్గరికి వస్తే పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ కూడా అక్కడ ఉన్న వారిని కూడా బెదిరించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో కాలనీలోని తీవ్ర భయాందోళనకు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. కొంతసేపు పరిస్థితి కూడా ఉధృతంగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఉటావుటిన ఆ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించినటువంటి కత్తులు కానీ ఆ యొక్క పెట్రోల్ డబ్బాను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తునైతే చేస్తున్నారు. అయితే హత్య వెనుక ఉన్న అసలు కారణాలపైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది పూర్తిగా ప్రతీకార దాడా లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు ఆ విచారణ కొనసాగిస్తున్నారు. సునీత రెండవ వివాహం చేసుకోవడమే ఈ ఘాతకానికి కారణమై ఉండవచ్చు అంటూ కూడా ప్రాథమిక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో వనస్థలిపురం ప్రాంతంలో ఆందోళన నెలకొంది. పూర్తిగా ఆ వివరాలు పోలీసులు అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆ యొక్క ఏవైతే హత్యకు ఉపయోగించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని మహేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారించిన క్రమం లోపల అయితే ప్రాథమికంగా ఖచ్చితంగా రెండవ పెళ్లి చేసుకున్న ఉద్దేశంలోనే ఈ యొక్క ఘాతకానికి పాల్పడినట్టుగా కూడా మహేష్ ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా కూడా స్థానికులు కానీ ఇటు
పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులకు అదుపులో మహేష్ ఉన్నాడు కాబట్టి ఇంకా కొన్ని వివరాలు మొత్తంగా కూడా తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. దేని కొరకు ఆస్తి తగాదాలు ఏవైనా ఉన్నాయా, లేకుంటే అయితే మొత్తంగా ఆర్థిక పరమైన అంశాలు ఏవైనా కీలకంగా ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సునీత ఇద్దరు విడాకుల తర్వాత సునీత కానీ మహేష్ గురించి సునీత తల్లిదండ్రులకు ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఇలా థ్రెట్ ఉందని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు సునీత తల్లిదండ్రులు ఇతని గురించి? ఎస్, అయితే ఖచ్చితంగా వీళ్ళ వివాహం జరిగిన తర్వాత గత కొన్ని రోజులుగా ఇక్కడ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తూ భర్తతో విడాకులు అయిన తర్వాత కొన్ని నెలల గ్యాప్ తోని మరో పెళ్లి చేసుకుంది అనే ఉద్దేశంతో మహేష్ అప్పటి నుంచి కూడా ఇది చేస్తున్నారు. అయితే ఎప్పటి వరకు కూడా గతంలో కూడా ఎలాంటి గొడవలు లేవంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆ ఇద్దరికి కూడా ఎలాంటి గొడవలు లేవు. కాకపోతే గతంలో వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు, కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడం చేతనే ఆమె స్వతంత్రంగా జీవించాలనుకుంది కాబట్టి స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతోనే విడాకులు తీసుకున్నట్టుగా కూడా అయితే స్థానికులు, కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక అయితే ఆమె సునీత మరో వ్యక్తిని వివాహం చేసుకొని అక్కడే మొత్తంగా ఉండడం చేత అది జీర్ణించుకోలేని ఆ యొక్క ఎవరైతే ఆ మొదటి భర్త ఉంటాడో మొదటి భర్త మొత్తంగా కూడా ఈ రోజు ఉన్మాదానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి పెట్రోల్ తో కత్తులతో వెళ్లేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా భయభ్రాంతులను చేశారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళపైన పెట్రోల్ పోసి తగిలిపెట్టవాలని అనే ఉద్దేశంతో ఎవరు కూడా అక్కడ అయితే ఏమో ప్రతిఘటించినా కూడా ఎవరు అక్కడ దగ్గరికి వెళ్ళలేకుండా ఉండే పరిస్థితులని అక్కడ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఉటావుటిని అక్కడికి చేరుకునే లోపే ఆమెని అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేసరికి అప్పుడే ప్రాణాలు కోల్పోయిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ పోలీసులకు కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూసుకుంటే గనక ఆమె రెండవ పెళ్లి చేసుకోవడమే ఈ యొక్క హత్యకు కారణమై ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే పోలీసులు అయితే దీనిపైన ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. దీనికి కారణం మెయిన్ గా చూసుకుంటే ఈ కుటుంబ కలహాలు ఏ విధంగా వచ్చాయి, వీళ్ళకు పెళ్లైనప్పటి నుంచి ఏ విధంగా ఉన్నారు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో గొడవకు కారణమైంది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, రెండవ పెళ్లికి ఉదాంతం ఎందుకు వచ్చింది, రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎందుకు ఈ విధంగా ఇంతటి దారుణంగా అయితే అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకునేదైతే ఉంటుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మహేష్ ఎందుకు వచ్చాడు అక్కడ అది అనే కోణం లోపల పోలీసులు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో కూడా చూస్తున్నారు. అతని ప్రవర్తన ఎలా ఉండేది, అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అయితే ఏది ఏమైనా కానీ మొత్తంగా చూసుకుంటే కనుక అధికారికంగా అయితే ఇద్దరు విడిపోయిన తర్వాత ఈ విధంగా చేయడంతో చాలా బాధాకరమైంది అంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు కూడా అవుతారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా నిఘా పెంచాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రూమ్లో పోసి బాత్రూంలో నేను కూడా హైదరాబాద్ వనస్థలీపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చి హత్య చేశాడు మహేష్. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలో పెళ్లి జరిగిందని, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు మహేష్.